ఈ ప్రకృతిలో తీయనిది ఏదైనా ఉందంటే అది ఒక ప్రేమ మాత్రమే. ఈ ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరి మీదనైనా కలగవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రేమ మాత్రం 2 సింహాలది. ఈ 2 సింహాలు ప్రేమ కోసం ఎంతటి సాహసాన్ని చేశాయంటే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కంప్లీట్గా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇది ఒక యథార్థ సంఘటన, నేను చెప్పబోయే వీడియో. ఈ ఫోటోలో కనిపిస్తున్న 2 సింహాలలో ఒక దాని పేరు జాకోబ్, రెండవ దాని పేరు టిబో. ఈ 2 కూడా వరుసకి అన్నదమ్ములు. ఇందులో పెద్దవాడు జాకోబ్. ఈ 2 సింహాలు ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలో క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్కులలో నివసిస్తూ ఉంటాయి. పెద్దవాడైన జాకోబ్ వేటగాడి ఉచ్చులో పడి ఒక కాలునైతే పోగొట్టుకుంది. వేటగాళ్ళ వల్ల తరచుగా జరిగే ఈ హంటింగ్ వల్ల ఇక్కడ ఆడసింహాలైతే చాలా వరకు అంతరించిపోయాయి. 2 మగ సింహాలకు ఒక ఆడ సింహం అనే విధంగా ఇక్కడ మారిపోయింది. ఒక మగ సింహాల గుంపు వల్ల జాకోబ్ మరియు టిబో అక్కడి నుండి బహిష్కరించబడ్డాయి. ఆ తర్వాత ఇవి ఒక నిర్ణయానికి వచ్చి ఎలాగైనా ఇక్కడి నుండి దూరంగా వెళ్ళాలని అయితే నిర్ణయించుకొని 2 సరస్సులను కలిపే ఒక జలమార్గం గుండా వెళ్ళాలని అయితే అవి నిర్ణయించుకున్నాయి. ఆ జలమార్గం మాత్రం పూర్తిగా క్రొకోడైల్స్ మరియు హిప్పోలతో నిండిపోయి ఉంది. 2 సార్లు ప్రయాణం విఫలమైనా కూడా పట్టువదలని విక్రమార్కుని వలె 3వసారి ఒడ్డుకైతే చేరాయి. ఏకంగా ఇవి 1.5 కిలోమీటర్ల దూరం వరకు కేవలం 45 మినిట్స్లోనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాయి. ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు మేము చూడలేమని అధికారులలో ఒకరు చెప్పారు. ఈ వీడియో మాత్రం డ్రోన్ షాట్ ద్వారా అయితే అధికారులు చిత్రీకరించారు. ఏది ఏమైనా ఒక ప్రేమ కోసం ఈ 2 సింహాలు ఇంత దూరం ప్రయాణించాలంటే మనం కూడా మెచ్చుకోకుండా ఉండలేము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్త వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి. అప్పటి వరకు ఉంటాను, మళ్ళీ కలుస్తాను. జై హింద్.